వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు గ్రూప్ 1 చూస్తే టీజీపీఎస్సీది కోర్టు కేసుల్లో ఉంది. గ్రూప్ 1 రిజల్ట్ వస్తేనే క్రోనాలజికల్గా గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఫిల్ చేయొచ్చు అని చెప్పేసి టీజీపీఎస్సీ భావిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు మరి కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? రిజల్ట్కు ముందే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వచ్చా, లేదంటే ఈ రిజల్ట్ అయిపోయిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇస్తారా? అసలు ఈ రిజల్ట్కి ఇంకెంత టైం పడుతుంది? ఇలాంటి చాలా క్వశ్చన్స్ అభ్యర్థుల్ని వేధిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మనకు నివృత్తి చేయడానికి మహేందర్ రెడ్డి సార్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గ్రూప్ 1 సంబంధించిన అంటే మనకు ప్రొవిజనల్ లిస్టు సంబంధించి వచ్చిన తర్వాత కోర్టులోకి వెళ్ళారు ఎవాల్యుయేషన్ మీద అనుకున్నాం. 2 and 3 అనేది అయితే జిఆర్ఎల్ పెట్టారు. అది వెరీ క్లియర్గా అయిపోయింది. రిజల్ట్ వాస్తవంగా చెప్పాలంటే రిజల్ట్స్ 3 వచ్చినట్లే, ఒక గ్రూప్ 1కు మాత్రమే జిఆర్ఎల్ లేదు. ఈ పరిస్థితులలో కొంతమంది ఎవాల్యుయేషన్ సరిగ్గా జరగలేదనో వారికి సరిగ్గా మార్కులు రాలేదు అనేది జనరల్ డిస్కషన్ జరుగుతూనే ఉంది. సో ఈ జనరల్ డిస్కషన్ సందర్భంలో కోర్టుకు వెళ్ళడం అంటే ఎవాల్యుయేషన్ మీద కోర్టుకు వెళ్ళడం మాత్రం ఇది మొదటిసారి నాకున్న ఐడియా ప్రకారం. సరే, ఈ పరిస్థితుల్లో కోర్టులు ఎంత మేరకు జోక్యం చేసుకుంటాయి, ఎంతవరకు దీన్ని ఆపగలుగుతాయి, మెరిట్స్ మీద కూడా కొన్ని కేసులు కొట్టేయడం అనేది జరిగిందే మనం చూసాం. సో నిజానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చిన ముహూర్తం ఏదో తెలియదు, కానీ 3 ప్రిలిమ్స్లు 3 రకాల అంటే 3 ప్రిలిమ్స్లు 3 చెరువుల నీళ్లు తాగించినట్టుగా అయింది. తర్వాత ఒక మెయిన్స్, తర్వాత అనేక రకాలుగా వెనక ముందు జరుగుతూ ఫైనల్గా ప్రొవిజనల్ లిస్ట్ వరకైతే అంటే మార్క్స్ వరకైతే రాగలిగాం. ఇంకా మిగిలింది ఏంటంటే జిఆర్ఎల్ మిగిలింది. ఆ జిఆర్ఎల్ కోర్టు తీర్పు వరకు ఆగుతారా, లేకపోతే ఈ రీకౌంటింగ్ ప్రాసెస్ యాక్చువల్గా ఏంటంటే ఎవాల్యుయేషన్ అనేది లేదు, రీకౌంటింగ్ ఉందని మీ అందరికీ తెలిసిందే. కోర్టు ఎంత మేరకు తన పరిధిని ఉపయోగించి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎవాల్యుయేషన్కి ఇస్తుంది, రీఎవాల్యుయేషన్కు అన్నది మనకు తెలియదు, ఎవరికి అది అంతుపట్టంది. కాబట్టి దాంట్లోకి మనం ఎక్కువగా వెళ్ళలేం. సో ఉన్న పరిస్థితులు కనుక చూస్తే కోర్టు కూడా మొన్న 15 days అఫిడవిట్ ఇవ్వమని మాత్రం, లేకపోతే దానికి సంబంధించింది ఏమైనా ఉంటే ఇవ్వమన్నది, కానీ మీరు రిజల్ట్స్ ఆపండి అన్నది లేదు. మనం చూస్తుంటే చాలామంది అభ్యర్థుల ప్రకారం అయితే దాదాపు 10,000 మందికి పైగా రీకౌంటింగ్ కోసం పెట్టుకున్నట్టుగా మనకు కనిపించింది. అంటే ఎవరు ఏ పేపర్ పెట్టారు, ఎంత రీకౌంటింగ్ అవుతుంది, ఎట్లా అవుతుంది అన్నది. సరే, అందులో చేర్పులు ఉంటాయా, మార్పులు ఉంటాయా, నిజంగా మార్కులు పెరిగితే కరుగుతారా, ఒకవేళ మార్కులు తగ్గిపోతే తీస్తారా అనేది కొంతమందికి భయం కూడా ఉండే. ఆ భయానికి అనుగుణంగా కొందరు ఈ కౌంటింగ్ పెట్టుకోలేని వాళ్ళు కూడా మన దగ్గర చర్చించిన వాళ్ళు అయితే చూసాం మనం. సరే, అది ఏం జరుగుతుందో తర్వాత చూస్తే 1 రిజల్ట్ తర్వాత 2 తర్వాత 3 రావడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే చాలామంది అభ్యర్థులు కనీసం మొత్తం ఈ 3 జాబ్ వచ్చిన వాళ్ళు తక్కువలో తక్కువ 80 to 100 మెంబర్స్ అయితే ఉంటారండి. ఈ 80 నుంచి 100 మంది రిపీటెడ్గా 1, 2, 3లో వాళ్ళ యొక్క ర్యాంకులు మెరిట్లో ఉండడం వల్ల 80 నుంచి 100 మందికి అదనంగా పోస్టులు వచ్చే పరిస్థితి ఒకటి క్రియేట్ అయింది. ఎగ్జాంపుల్, గ్రూప్ 1 మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ర్యాంక్స్, వాళ్ళు గ్రూప్ 1లో జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెరీ క్లియర్గా అవుతారు. మరి ఈసారి డైరెక్ట్గా ఓన్లీ జిఆర్ఎల్ పెట్టేసి గతంలో లాగానే ర్యాంక్స్ ఇచ్చేసి జాబ్స్ ఇస్తారా, లేకపోతే మిగిలిపోయిన వాటికి కాల్ఫర్ చేస్తారన్న దాన్ని కనుక చూస్తే అట్లా కూడా మనకు కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 1:2 మనకు లేదా 1:3 ఎంత పిలుస్తారు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరనే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అట్లా 1 తర్వాత 2 తర్వాత ఒక ఆర్డర్ ప్రకారం కనుక మనం పూర్తి చేసుకోగలిగితే డిసెండింగ్ ఆర్డర్ ప్రకారం డెఫినెట్లీ మనం బెనిఫిట్ అయ్యే అవకాశం మాత్రం పెరుగుతుంది. ఇది ఒక అంశం. మరి రిజల్ట్స్కు నోటిఫికేషన్స్కు సంబంధం ఉందా అంటే యూపీఎస్సీ లాంటి దాన్ని గమనించినప్పుడు దీనికి సంబంధం ఉండదు. ఒక మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూ జరిగేటప్పుడు జనరల్గా సివిల్ సర్వీస్ అనేది సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ క్యాలెండర్ కాబట్టి. ఇక్కడ రెగ్యులర్ క్యాలెండర్ కాదు, కానీ జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ప్రభుత్వం ప్రామిస్ చేసి ఉండే. థౌజండ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్, ల్యాక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ డిమాండింగ్, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇవ్వండి అని. వాళ్ళే కాకుండా సివిల్ సొసైటీస్ కానీ ఇతర వాళ్ళు కూడా అడగడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది, రిజల్ట్స్తో సంబంధం లేకుండా అని మాత్రం నేను అన్నాను. రిజల్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బహుశా వచ్చే నోటిఫికేషన్లో ఇన్ని లీగల్ ఇంప్లికేషన్స్, కాంప్లికేషన్స్ ఉండకుండా అవకాశం ఉండాలని కోరుకుంటున్నాను. కానీ మీరు ఎవరైతే ఈరోజు చాలామంది ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్రూప్ 1 ఒక 4,70,000 దాకా అప్లై చేశారనుకుందాం. గ్రూప్ 2, గ్రూప్ 3లు వేరువేరుగా చూసినా కూడా గ్రూప్ 2 5 lakhs ప్లస్, గ్రూప్ 3 6 lakhs ప్లస్ అప్లై చేసిన మొత్తం చూస్తే 4 లక్షలు కామన్గా ఉన్నారు. గ్రూప్ 1కి అప్లై చేసిన 90% 2కు చేస్తారు, 2కు చేసిన 90% 3కి కూడా చేస్తారు. మాకు సంఖ్యనే కనిపిస్తుంది అక్కడ. ఎక్స్ట్రా వచ్చిన వలన మనం అడిషనల్గా చూడాల్సి వస్తుంది. సో వీళ్ళలో కేవలం ఎంతమందికి ఉద్యోగం వచ్చిందంటే దాదాపు మనం ఎటు లెక్కేసిన
3000 లోపే ఉంటారు, 2700 దాకానే ఉంటారు. ఈ 2700 మంది మాత్రమే 1, 2, 3లో జాయిన్ అవుతారు. మళ్ళీ 3లో జాయిన్ అయిన వాళ్ళు 2 కోసం రాయొచ్చు, 2లో జాయిన్ అయిన వాళ్ళు 1 కోసం రాయొచ్చు, లేదా 1లో కూడా వాళ్ళు అనుకున్న ఆర్డీఓనో లేకపోతే క్రీమ్ అని మనం జనరల్గా చంక్ పోస్ట్ అనే వాటిలో జాయిన్ కాని వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. సో వీళ్ళందరూ కూడా కాంపిటీషన్లో ఉంటారు కాబట్టి మీరు ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అవ్వడం కోసం ఇప్పటి నుంచి ఆ ప్రయత్నాన్ని అనేది మీరు చేయండి. దీనివల్ల మీరు డెఫినెట్గా బెనిఫిట్ అయ్యే అవకాశం మాత్రం పెరుగుతుంది అన్నది మాత్రం నేను చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ఈరోజు మనం అనుకున్న క్వశ్చన్స్. దీని తర్వాత నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.